వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలు బాధ్యులు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఇచ్చే నాకు సంఘీభావం తెలపడానికి చేసిన వీళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్య ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు మనోవేదన. ఈరోజు నేను పార్టీకి సంబంధించి చాలామంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారు, నేను పార్టీ మారానడం కోసం ఇంకొక మాట్లాడాను. పార్టీ మారటం అనేది కానీ ఇంకా నిర్ణయం అనేది జరగలేదు. పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా నేను ఒకటే అనుకుంటున్నాను, అవకాశం ఇస్తారనే ఆలోచనతో ఉన్నాను. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు కూడా అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఈ జిల్లాలో సంబంధించినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి టికెట్ ఇవ్వలేదు కూడా అభ్యర్థించడం కానీ వాళ్ళు కోరుకోవడం జరిగింది. తదుపరి పార్టీ నిర్ణయం చేసిన తర్వాత ఇలాంటి పెద్దలతోని అంటే వీరి సంఘాల పెద్దలతోని అదే ప్రజా సంఘాల పెద్దలతోని పల్నాడుకు సంబంధించిన ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా. అంటే మీ బీసీ సంఘాల నాయకులే చెప్తున్నారు మీకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది, మళ్ళీ ఇంకా ఏ హోప్ ఉంటారు? ఇది వాస్తవం. ఎందుకంటే అపాయింట్మెంట్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే నా ఉద్దేశంలో పదవి లేకపోతే అధికారం శాశ్వతం కాదు. ప్రతి మనిషికి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అది ఆత్మగౌరవానికి సంబంధించి పేదవాడ ధనికుడ అధికారం ఉందా లేదనే విషయం కాదు. కొన్ని విషయాల్లో మా ఆత్మగౌరవం దెబ్బతింది. తప్పనిసరిగా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? ఇంకా ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు, ప్రజా సంఘాలకు సంబంధించి వాళ్ళ ఆవేదన వెళ్ళబుచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తామని కూడా కాదు కదా. ఇది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఇచ్చే టికెట్ ఇవ్వని చెప్పి అడిగిన తర్వాత దానికి సంబంధించి రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి నాకు అండగా నాకు సంఘీభావం తెలపడం కోసం ప్రజా సంఘాలకు సంబంధించి కుల సంఘాలకు సంబంధించి వచ్చారు. నా నిర్ణయం అనేది కూడా చేయబట్టి నిర్ణయం కూడా నా వ్యక్తిగతంగా ముందు ప్రజా సంఘాలతో మాట్లాడుతా, కుల సంఘాలతో అభిప్రాయం తీసుకుంటున్నా. అవి కాకుండా కూడా మా నియోజకవర్గాల ప్రజలు పల్నాడు ప్రాంతానికి సంబంధించి దాదాపు 30 సంవత్సరాల పాటు కూడా నాకు అవినావ సంబంధం ఉంది. 2 పర్యాలు ఎమ్మెల్యే చేశాను. ఇవి కాకుండా టీడీలకు సంబంధించి కానీ వ్యక్తిగతంగా అన్ని గ్రామాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈరోజు పల్నాడు ప్రాంతంలో మరి ముఖ్యంగా గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్షిప్ మొత్తం కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ మొత్తం కూడా ఆ ప్రాంతాల నుంచి ఎదిగినటువంటి అక్కడ కార్యకర్తలతో మానతో ఎగినటువంటి లీడర్షిప్ ఉంది. కాబట్టి వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని తీసుకుంటున్నారు. ఎవరు రిజైన్ చేయమని ఒత్తిడి ఎవరు పెట్టలేదు, అభిప్రాయం చెప్తున్నారు. ఎవరు తోచిన అభిప్రాయం ఇదేం లేదండి. ఎవరు పద్ధతి వాళ్ళది, ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఎవరితో వాళ్ళదే అండి. కాకపోతే మాకే సంబంధం. వాస్తవానికి పెనమలూరు డొక్కాగా తాటికొండ చేశారు, నాకు గురజాల కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరు సంబంధించిన ఆలోచన విధానం వాళ్ళది ఉంటుంది. అధికార పార్టీ నేతలు ఎవరు కూడా మీకు గౌరవం భావిస్తున్నారా? అంటే మిమ్మల్ని వాడుకొని వదిలేశారు, అంతా సీనియర్లు, ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కదా, అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం పార్టీలో ఉన్నాం. పార్టీకి సంబంధించినట్టు ప్రస్తుతం పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు కాదనుకున్నప్పుడు జరిగిన విషయాలు తప్పనిసరి బయట పెట్టాల్సిన అవసరం వస్తే బయట పెడతాం. కానీ ఇప్పుడు ఆ ప్రస్తుతానికి పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి భిన్నంగా మాట్లాడటానికి ఎట్టి పరిస్థితిలో నేను సుముఖం లేను. అపాయింట్మెంట్ కోసం కాదు, మా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం, సీటు కోసం పోరాటం చేస్తాం. అదే అది ఎందుకంటే అది కరెక్ట్గా అదే చెప్తున్నారు. అదే విధంగా రాసుకున్నా కూడా నేను యాదవుల ఆత్మీయ సమావేశంలో వాళ్ళు పిలిచినప్పుడు పెద్దలతో మాట్లాడినప్పుడు నా వ్యక్తిగత విషయం, నా రాజకీయ ఎదుగుదలకు సంబంధించి కానివ్వండి, నాకు సంబంధించినటువంటి సహకారాన్ని అందించండి, లేకపోతే నాకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీ సలహాలు సూచనలు అనే విధంగా మాట్లాడే. కానీ యాదవులకు అన్యాయం జరిగిందనో లేకపోతే బేషరతుగా పార్టీలో చేరతామనో రకరకాలుగా ఏదో ప్రచారాలు జరుగుతుంది. ఇది వరకు వాస్తవం కాదు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం చేయలేదు.
ప్రజల అభిప్రాయం కానివ్వండి, నా అనుయాయులకు సంబంధించిన అభిప్రాయం కానీ, నా స్నేహితులకు సంబంధించి కానీ, నా ముఖ్యులకు సంబంధించి కానివ్వండి, వివిధ ప్రజా సంఘాలు ప్రజల కోసం పనిచేసేటటువంటి పెద్దల నుంచి కానీ అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత మరీ ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయాలకి, నియోజకవర్గ ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా నేను తగినట్టు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్, అంటే వాళ్ళ బీసీ సంఘాల నేతల్లో కూడా ఒక డివిజన్ కనిపిస్తా ఉంది. కొంతమంది ఒక పార్టీకి, మరికొంతమంది మరొక పార్టీకి మద్దతు తెలియజేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏమి యాదవ సమాజానికి మీరు ఏం చేయలేదని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే అది కరెక్ట్ కాదని మీరు ఖండిస్తా ఉన్నారు. కొంతమంది మీ మీద కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏ విధంగా చూడాల్సి ఉంటుంది మొత్తాన్ని? చేస్తాను. ఇప్పుడు సహజంగా ఇది తప్పనిసరిగా కూడా ఉంటారు. సంఘాలకు సంబంధించి కొంత పార్టీలు కొంతమంది సపోర్ట్ చేసి ఉంటారు, ఇండివిజువల్గా ఉంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు యాదవ సంఘానికి నేనేం చేయాలనేది వ్యక్తులుగా నేను ఆయన చెప్పడానికి లేదు, బీసీలకు నేనేం చేయలేదని ఒక బీసీ సంబంధించిన వ్యక్తి చెప్పడానికి లేదు. అది ప్రజలకు తెలుసు, ఎవరేం చేశారనే విషయం ప్రజలకు తెలుసు. వాళ్ళు మాట్లాడించినంత మాత్రాన దాంట్లో మనం ఎలాంటి విధంగా కూడా బాధపడే పని లేదు, భయపడే పని లేదు. మీరు ఇప్పుడు అధిష్టానానికి కానీ అధిష్టానం మీద కానీ అంటే చర్చలు కానీ సంప్రదింపులు కానీ జరుపుతున్నారా? లేదండి, ఇంతవరకేం లేదు. అడిగాను నేను, ఓటర్లు పిలిచారు, మాట్లాడిన తర్వాత ఆ సీటుకు సంబంధించి మాకు ఇవ్వండి, నేను దాని అర్హుడినే, మీరు ఆలోచించండి, కాబట్టి మళ్ళీ ఎంక్వైరీ చేసుకోండి అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే ఎంపీ కృష్ణదేవరాయలు గారు మీరు దూరంగా అయ్యారని చెప్పేసి మీరు గతంలో కూడా కలిసి టాటా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సహజంగా ఎలక్షన్ ముందు ఇవన్నీ జరుగుతుంటాయండి. దూరం అయింది ఎప్పుడు ఏమైనా రిజైన్ చేస్తే దూరం కావాలా, లేకపోతే ఇంకో పార్టీలో చేస్తే దూరం కావాలా? ఇప్పుడు పార్టీలోనే ఉన్నాం, ప్రస్తుతం పార్టీలోనే ఉన్నాం. పార్టీ ఏం చేస్తుందో ఆలోచించాలా, మా మనోభావాన్ని అర్థం చేసుకుంటుందా, ఏ విధంగా వాళ్ళు చేయగలుగుతూ చేసిన తర్వాత తదుపరి మా నిర్ణయం ఉంటుంది. రాజకీయ పార్టీ అన్న పార్టీలో రకరకాల ప్రచారం సాయం జరుగుతాయండి. ఎవరు అడుగుతుంటారు, పిలుస్తుంటారు, వస్తుంటారు, ఇవన్నీ రకరకాలు. కానీ నాకు సంబంధించి కూడా నా నిర్ణయం అనేది కూడా వ్యక్తిగతంగా ఉండదని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తి నేను పదవుల కోసం లేకపోతే రాజకీయాల కోసం పదవులు అనుభవిద్దాము, డబ్బు సంపాదిద్దాం అన్న ఆలోచనతో ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మహానేత దివంగత రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నెలకి నేను బయటకు వచ్చాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను ఆ రోజు పార్టీకి సంబంధించి ఇన్ఛార్జి 7 సార్లు ఎమ్మెల్యే చేస్తున్నాను. పదవి కావాలనుకున్న ఆలోచన ఉన్నట్లయితే నేను కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక డైరెక్టర్ సంబంధించి ఏదో ఒక చిన్న పోస్ట్ నాకు ఇచ్చేసి నేను కూడా కొనసాగేవాళ్ళం. కానీ పదవులు అనుభవించిన జనం వచ్చేస్తే ఇప్పుడు దరిద్రం పెట్టింది. పదవులు అనిపించిన వాళ్ళు వచ్చేసి పెత్తనాలు చేస్తున్నప్పుడు తప్పనిసరి కూడా మొట్టమొదటి గౌరవం లేకపోతే గుర్తింపు లేనప్పుడు దానికి సంబంధించిన విధంగా పార్టీ దానికి నిర్ణయం తీసుకుని దానికి సరైనటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ కూడా.